హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు భూమి తల్లి ప్రాజెక్ట్స్. ఈరోజు మీకోసం ఒక బ్యూటిఫుల్ 2 BHK ప్రాపర్టీ తీసుకొచ్చామండి. ఈ ప్రాపర్టీ వచ్చి ఇండిపెండెంట్ హౌస్ అండి. ఇది వెస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ. ఈ ప్రాపర్టీ మొత్తం 160 స్క్వేర్ యార్డ్స్ చాలా విశాలంగా కట్టారని చెప్పుకోవచ్చు. మనం చూసుకుంటే ఏరియా కూడా ప్రైమ్ లొకేషన్ అండి, డెవలప్డ్ ఏరియాలో ఉంది ఈ ప్రాపర్టీ. అండర్ కన్స్ట్రక్షన్లో ఉందండి. మనం చూసుకుంటే కార్ పార్కింగ్ ఏరియా కూడా చాలా బ్యూటిఫుల్గా కంప్లీట్ చేశారని చెప్పుకోవచ్చు. మార్బుల్ వర్క్తో చాలా గ్రానియర్గా ఉందని చెప్పుకోవచ్చు అండి. ఎంట్రన్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. సైడ్ స్పేసింగ్ కూడా చాలా నీట్గా ప్రొవైడ్ చేశారండి. మనం చూసుకునే స్టెప్స్ కూడా మార్బుల్ వర్క్తో కంప్లీట్ చేయడంలో లుక్ అనేది చాలా బ్యూటిఫుల్గా వచ్చిందని చెప్పుకోవచ్చు అండి. ఎక్స్టీరియర్ లుక్ చాలా బాగుందండి. సీలింగ్ వర్క్స్ కూడా చాలా నీట్గా కంప్లీట్ చేస్తున్నారు. మనం హాల్ ఏరియా చూద్దామండి. హాల్ ఏరియా వచ్చి మార్బుల్ వర్క్తో చాలా బ్యూటిఫుల్గా ఉందండి. ప్లెజెంట్ లుక్ తీసుకొచ్చని చెప్పుకోవచ్చు. టీవీ స్పేసింగ్ కూడా చాలా బ్యూటిఫుల్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఈ ప్రాపర్టీకి 24/7 వాటర్ ఫెసిలిటీ ఉంది. ఓవరాల్ పెయింటింగ్ వర్క్స్ కూడా చాలా డీసెంట్ కంప్లీట్ చేశారండి. వైట్ కోటెడ్ పెయింటింగ్ అనేది వేశారని చెప్పుకోవచ్చు. ఓవరాల్ వెంటిలేషన్ కూడా చాలా బ్యూటిఫుల్గా వస్తుందండి. లైటింగ్ అనేది చాలా బాగుందని చెప్పుకోవచ్చు ఈ ప్రాపర్టీకి. మనం చూసుకుంటే సైడ్ స్పేసింగ్ కూడా చాలా నీట్గా ఇచ్చారు. వాష్ ఏరియా కూడా బ్యూటిఫుల్గా ఉందండి. మనం చూసుకుంటే మార్బుల్ వర్క్ కావచ్చు, ఇది పూజ కదండి. పూజ గది చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ దీనికి పెయింటింగ్ వర్క్ చాలా డీసెంట్గా ఉందండి. కిచెన్ ఏరియా కూడా చాలా బ్యూటిఫుల్గా ప్రొవైడ్ చేశారు. దానికి కూడా మార్బుల్ వర్క్స్ చాలా గ్రానియర్ లుక్ తీసుకొచ్చారండి. షెల్ఫ్స్ కూడా అయిపోయి ఉన్నాయి. మనకి ఓవరాల్ లుక్ అనేది చాలా బాగా తీసుకొచ్చారండి. డైనింగ్ ఏరియా కూడా ప్రొవైడ్ చేశారు. దానికి వాష్ ఏరియా కూడా సపరేట్గా ఉంది మీరు చూసుకుంటే. అండ్ ఇల్లు స్పేసింగ్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉందండి. 79 స్క్వేర్ ఫీట్లో చాలా విశాలంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇది వన్ ఆఫ్ ది బెడ్రూమ్ ఏరియా అండి. ఈ బెడ్రూమ్ ఏరియా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉందండి. షెల్ఫ్ వర్క్స్ కూడా చాలా నీట్గా అయిపోయి ఉన్నాయి. అండ్ పెయింటింగ్ వర్క్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయండి. మార్బుల్ వర్క్ కూడా అయిపోయి ఉంది. దీనికి అటాచ్డ్ వాష్రూమ్ వచ్చిందండి. దానికి కూడా మార్బుల్ వర్క్తో చాలా నీట్గా కంప్లీట్ చేశారని చెప్పుకోవచ్చు. మనం చూసుకుంటే డీటెయిలింగ్ అని చాలా బ్యూటిఫుల్గా చేశారండి. మార్బుల్ వర్క్తో ప్రతి ఒక్క చోట చాలా బాగుందని చెప్పుకోవచ్చు. దీనికి కామన్ వాష్రూమ్ కూడా ఉందండి. దానికి కూడా మార్బుల్ వర్క్తో చాలా నీట్గా కంప్లీట్ చేస్తున్నారు. కలర్ కాంబినేషన్ కూడా బాగుందండి. మనం చూసుకుంటే ఇది ఇంకో బెడ్రూమ్ ఏరియా అండి. ఈ బెడ్రూమ్ ఏరియా కూడా చాలా స్పేషియస్గా ఇచ్చారని చెప్పుకోవచ్చు. పెయింటింగ్ వర్క్ చాలా డీసెంట్గా ఉందండి. అండ్ దీనికి కూడా వర్క్ అనేది అవుతూ ఉందండి. షెల్ఫ్ వర్క్స్ అయిపోయి ఉన్నాయి దీనికి. ఓవరాల్గా మార్బుల్ వర్క్ కావచ్చు, పెయింటింగ్ వర్క్స్ కావచ్చు, ఎలక్ట్రికల్ వర్క్స్ కూడా అయిపోయినాయండి దీనికి. ప్రతి ఒక్క డీటెయిలింగ్ అని చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండర్ కన్స్ట్రక్షన్లో ఉండడంతో బెస్ట్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ అండి. ఇప్పుడు ఇన్వెస్ట్ చేసుకుంటే మనకి ప్రైస్ అనేది చాలా రీజనబుల్లో వస్తుందని చెప్పుకోవచ్చు. 160 స్క్వేర్ యార్డ్స్తో చాలా విశాలంగా కట్టారండి. ప్రతి ఒక్కటి అనేది చాలా నీట్గా ఇచ్చారని చెప్పుకోవచ్చు. మనకి బెడ్రూమ్స్ కావచ్చు, హాల్ ఏరియా కావచ్చు, కిచెన్ ఏరియా కావచ్చు. ఈ ప్రాపర్టీ ఏరియా లొకేషన్ వచ్చి VRR ఎన్క్లేవ్, దమ్మాయి కూడా. ఈ ప్రాపర్టీ కన్నా మీకు నచ్చినట్టయితే డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కాల్ చేయండి.